నీవు చేసిన తప్పును బట్టి పశ్చాత్తాపడుతూ నీవు ఎంతగానో కన్నీరు కారుస్తున్నా ఎవరు నిన్ను అంగీకరించట్లేదని బాధపడుతున్నావా? నీవు చేస్తున్న తప్పు అయిపోయింది, జరిగిపోయింది, ఇక నన్ను ఎవ్వరూ అంగీకరించట్లేదని నీవు ఒంటరిగా ఉండి ఏడుస్తూ 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 కుమిలిపోతున్నావా? మాట్లాడలేకపోయినా మౌనంగా ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చిన పాపాత్మురాల్ని దేవుడు అంగీకరించాడు. నిన్ను కూడా ప్రభు అంగీకరిస్తాడు. హల్లెలూయా! నిన్ను అంగీకరిస్తాడు. మనుషులకు నువ్వు కష్టమేమో, మనుషులు నిన్ను యాక్సెప్ట్ చేయట్లేదేమో, మనుషులు నిన్ను అంగీకరించట్లేదేమో, కానీ ఒక విషయం మర్చిపోద్దు, దేవుడు నిన్నెప్పుడూ కాదనడు. దేవుడు నిన్నెప్పుడూ కాదనడు. ఆయనకి ఎవరు ఇబ్బంది కాదు, ఆయనకి ఎవరు బరువు కాదు. పాపిని పాపిగా చూడడు ప్రభు, నిన్ను అంగీకరిస్తాడు. ఈ మాటలు వింటున్న నీవు నిరుత్సాహంలో నన్నెవరు క్షమించరిక, క్షమాపణ నాకు దొరకదేమో, ఇంక నేను ప్రజలలో తిరగలేనేమో, ప్రజల్లో అందరిలో ఒకలా ఉండలేనేమో, ఇక నా జీవితం అయిపోయింది, ఎవరు నన్ను అంగీకరించారు అని బాధపడుతుంటే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. బాధపడటం మానేసి ప్రభు దగ్గరకు రా. కన్నీళ్లతో ఆయన పాదాలు పట్టుకో. లోకము తృణీకరించే లోకంలో అంగీకరించే ప్రభువు నీకున్నాడు. ఆయన దగ్గరకు రా, ఆయన దగ్గరకు రా. నీ కన్నీళ్ళు ఆయన దగ్గర కార్చు. ఎవరెవరి దగ్గరకో వెళ్ళి ఏడవద్దు, ఎవరెవరి దగ్గరకో వెళ్ళి నీ సమస్యలు చెప్పుకోవడం మానేసి రైట్ పర్సన్ దగ్గరకు రా. ప్రభు పాదాలు పట్టుకో. నీ విలువైన కన్నీళ్ళు ఆయన పాదాలను తడుపుటలో ఉపయోగించు. తప్పకుండా ఆయన చలించిపోతాడు, ఆయన అంగీకరిస్తాడు.